హాయ్ అండి అందరికీ. నా పిల్లల నా ప్రపంచానికి స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో, ఈ వీడియో ఎందుకు పెడుతున్నా అంటే, ఇది ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనమాట. పోయిన సమ్మర్ అంతం సమ్మర్‌లో అనమాట. అక్క వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు అప్పుడు తమ్ముళ్ళు వాళ్ళొస్తుండే. పిన్ని కొడుకులొస్తుండే ఎక్కువ. ఇప్పుడు కొంచెం తగ్గిపోయారనుకో. వాళ్ళు డ్యూటీలో బిజీ అయిపోయారు. సో, ఎందుకు అంటే ఈ వీడియో పెట్టింది మీకు నేను ఒక 2 ఇయర్స్ బ్యాకే ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాననమాట. అందుకని చెప్పి వాడిని తీరా అని చెప్పేసి అంటే తీసిండు వాడు. అయితే ఆ వీడియో నాకప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇంకా పట్టించుకోలేదనమాట. చాలా వీడియోస్ తీసినా గానీ చాలా వీడియోస్ మిస్ అయినాయండి. పిల్లలు ఫోన్ పట్టుకోవడం, ఆడడం అట్లా అయింది కదా! సో, అట్లా అనమాట. ఇంకా అక్కడ అసలు విషయానికొస్తే మా తమ్ముడు వచ్చేసి 3 చేపలు పడ్డాయి ఆ రోజు. ఎక్కువ చేపలు పడలేదు. ఒక 2, 3 అవర్స్ అయింది. అయిన తర్వాత అక్క వద్దులే ఇంక ఇంటికెళ్ళిపోదాం అని చెప్పేసి అంటే, సరే అని వస్తున్నాం. వస్తుంటే సడన్‌గా అడిగిండనమాట అక్కని. అక్క చేపలు ఇక్కడే కాల్చుకొని తిందామా? 3 కదా పడ్డాయి. అవి పెద్ద చేపలేం కాదు కదా అని అంటే, సరే అని పాపం అక్క అప్పటికప్పుడు పిల్లల్ని ఇంటికి పంపించేసి అన్నీ తీసుకురమ్మని చెప్పి మాకు అక్కడే కాల్చిచ్చిందనమాట. చెప్పాలంటే ఇందులో మా పెద్ద బాబు లేనే లేడు. నలుగురు పిల్లలున్నారు. తమ్ముడు ఆ రోజు శనివారం మేమే తింటాం. అక్క వాళ్ళు శనివారం తినరనమాట. బావ గురుస్వామి ఆంజనేయ స్వామికి మాలేస్తారనమాట. ఎవ్రీ ఇయర్ పిల్లలు కూడా వేస్తారు. అట్లా అని పెద్దోడే వేస్తాడు. ఇక మిగతా చిన్నపిల్లలు ఇద్దరు తిన్నారు. పెద్ద బాబు తినలే. బావ కంటే లేదనుకో. ఆ రోజు అక్క కూడా తినదనమాట. నేను పిల్లలు తమ్ముడు తిన్నామన్నట్టు. కానీ ఇదే ఎందుకు పెట్టాలనిపించింది అని అంటే 2 ఇయర్స్ బ్యాక్ అనుకున్నా కదా! సో, ఆ వీడియో అట్లనే ఉండిపోయింది. మీతో షేర్ చేసుకోవాలనిపించింది అనమాట. అందుకని చెప్పేసి వీడియో మళ్ళా ఎక్కడుందని దేవులాడి మరీ వెతుక్కొచ్చి మరీ పెట్టిన అన్నట్టు. కానీ అక్కకి అయితే చాలా ఓపిక అండి. ఏదన్నా అడిగితే అస్సలు కాదనదు. అఫ్కోర్స్ నేను కూడా పిల్లల విషయాన్ని అలానే ఉంటా. కానీ ఇక మాకైతే ఇక ఆమెని అమ్మ లెక్క కాబట్టి ఏదన్నా అడిగినా పోవే నేను చేసి పెట్టను అట్లా అని చెప్పేసి నా వల్ల కాదు అని మాత్రం చెప్పదు. మాకు ఎంత చేత కాకపోయినా లాస్ట్ జ్వరం వచ్చినా సరే మేము అడిగితే చేసి పెడుతుంది. అది నేను అర్థం చేసుకోగలుగుతా. పిల్లలైతే ఇంకా అంతే అడిగేస్తారు కదా! కానీ చాలా ఓపిక అండి అక్కకైతే. ఇంకోటి ఏంటంటే మా అక్క విషయంలో నాకు నచ్చేది చాలా కేరింగ్ అనమాట. అందరు అక్క చెల్లెలు ఎట్లుంటారంటే తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, ఏదో ఒక మాట అనేసుకుంటారు, గలీజ్గా ఏదో ఒకటి వర్డ్స్ అనేసుకుంటారు. కానీ మేమైతే అసలు లేదు. మా చిన్నప్పుడు ఎప్పుడు అసలు మాకు గుర్తే లేదు. ఆమె ఎప్పుడు నన్ను అన్నా నేను ఎప్పుడు ఆమెను చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు అనలేదు. మా అక్క నేను ఏంది అని కూడా ఇప్పటివరకు అనే ఎరగను. సో, అంత ఉంటుంది మా ఇద్దరి దగ్గర బాండింగ్. మళ్ళీ మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అనమాట. అక్క నేను అంటే చాలా బాగుంటాం ఫ్రెండ్స్ లాగా. అట్లా కానీ మళ్ళీ అమ్మలాగా బాగా గైడెన్స్ చేస్తుంది మా అందరినీ. తమ్ముడొచ్చినా, మేమొచ్చినా, పిల్లలు అందరం పిల్లల్లాగా ఫీల్ అవుతుంది. చాలా బాగా చూసుకుంటుందండి. నిజంగా అట్లాంటోళ్ళంటే దొరకడం చాలా రేర్‌గా ఉంటారు. మంచిగా అనిపిస్తది. తొందరపడి ఎవ్వరిని ఒక మాట అన్నది. పాపం ఎవరైనా ఏమైనా సడన్‌గా అనేస్తే ఏడ్చేస్తది. అనలేక ఏడ్చేస్తది. చిన్నప్పటి నుంచి అంతే తను. అందుకే నేను ఎప్పుడు తనని ఏమనను. తనని ఏడిపియడం నాకు ఇష్టం ఉండదు. ఏదైనా కోపంగా ఉంటాయి కదా చిన్న చిన్న ఏదైనా ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినా సడన్‌గా ఏందక్క అర్థం చేసుకోవా పిచ్చి పిల్ల అని అంటే తప్పించి మా అక్క నేను ఒక్క మాట కూడా నోరు జారి తెలియదు నాకు ఇప్పటివరకి. కానీ పాపం మా అక్క ప్రతిదీ కూడా అర్థం చేసుకొని మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్‌లలో ఎవరైనా అర్థం చేసుకోకుండా ఏమన్నా అంటే పాపం బాధపడుతుంది. మా అక్క విషయం పక్కన పెట్టడానికి కూడా లేదు. కానీ ఇక్కడ మొత్తం ఆమె గురించి చెప్తే మీకు కూడా బోరింగ్ ఉంటుంది కదా! అందుకని చెప్పి. అట్లా అయిపోయిన తర్వాత మంచిగా మసాలాలన్నీ దట్టించి పెట్టిందండి. ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి అక్క వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ ఇట్లా చేపలు కాల్చుకొని తింటారు. అది ఇట్లా ఉంటుందన్నమాట. ఒక డ్రిల్స్ లాంటిది అదిగో కనపడుతుంది కదా! సో, అదనమాట. అది తెప్పించుకొని ఎంత బాగుందంటే నిజంగా ఆ వెదర్‌లో, అక్కడ లొకేషన్‌లో అది కాల్చుకొని తింటుంటే వేరే లెవెల్ అది. అప్పటికి 4 అయిందండి మేము అక్కడ ఉన్నాము ఇంటికి అంటే కాల్చుకునేటప్పటికి. అసల
నిజంగా మనం ఇంట్లో చేసుకొని తిన్నదానికంటే కూడా బాగుంది. చాలా చాలా టేస్ట్ అనిపించింది. మీరు కూడా ఎప్పుడైనా బయటికెళ్ళినప్పుడు ఎవరో ఏమనుకుంటారని కాదండి. మనకు హ్యాపీనెస్ కూడా చిన్న చిన్నవి ఉంటాయి. అదేదో పెద్ద పెద్దవి కాదు. ఇట్లాంటి చిన్న చిన్న హ్యాపీనెస్ ఉంటే ఖచ్చితంగా తీర్చుకోండి. అట్లనే వదిలేయకండి. ఓకేనా? ఓకే అండి. ఈ రోజుకైతే వీడియో ఇంతే. నా వీడియో గనుక నచ్చినట్టయితే నా పిల్లల్ని బ్లెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.